యాజ్ వి డిస్కస్డ్ మనం ముందుగానే అనుకున్నాం కదా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎంత ఈజీ, గ్రామర్, వొకాబ్ అదే కాదు, కాంప్రహెన్షన్ కూడా మీలో చాలామందికి ఇబ్బంది. రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎక్కడి నుంచి ఎలా మొదలెట్టాలి అనేసి ఒక మాట నేను అడుగుతారు. అడిగితే నేనేం చెప్పాలి దానికి? ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ చెప్పేశాం, స్ట్రాటజీ చెప్పేశాం, అండ్ టైం మేనేజ్మెంట్ చెప్పేశాం. ఇంతకు మించి ఇంకేం చెప్తాం? ఇంకేం చెప్పినా కూడా నాకు తెలిసి నేను ఎక్స్ట్రా ఏదో అనవసరమైనది చెప్పినట్లు అనిపిస్తుంది. మన ఛానల్లో మన స్పెషాలిటీ ఏంటంటే అవసరమైంది తప్ప అనవసరమైనది ఎక్కడికి వెళ్ళాం. ఒక మాట మాట్లాడితే అది మీకు అర్థం అయ్యి ఉపయోగపడాలి. అండ్ నౌ ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఎంత ఈజీ అనేసి ఒకటి మనకు అర్థం కావాలి, అప్లై చేయగలగాలి, అండ్ మోర్ ఓవర్ మీకు మైండ్ సెట్ ఎట్లా అవ్వాలి అని అంటే ఎస్ దిస్ ఈజ్ ఈజీ, ఇంతే అన్నట్టుగా మీకు అనిపించాలి. అది నేను చేస్తా. ఐ షల్ హెల్ప్ యూ అవుట్ మేకింగ్ యువర్ గ్రామర్ ఈజీ. రైట్, అండ్ దట్ ఈస్ నాట్ ఆల్. వొకాబ్ కూడా అడిగారు కొంతమంది, లెట్ మీ ఆల్సో డూ దట్. అండ్ వాట్ ఇస్ దిస్ కాంప్రహెన్షన్, చాలామంది అడుగుతున్నారు కాంప్రహెన్షన్. లెట్ వి స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఎందుకంటే మీలో కొంతమంది బిగినర్స్ ఉండొచ్చు, మిడిల్లో ఉండి ఉండొచ్చు, అండ్ సమ్ మైట్ బి ప్రో దగ్గరకు వస్తా అస్సలు అందుకోలేరు. బిలీవ్ మీ, ఓకే, నా అవసరం మీద అక్కడే ఉంటుంది. బట్ ఎస్ దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ లైక్ మీ వెన్ ఐ స్టార్టెడ్. సో ఇనీషియల్గా మనం ప్యాసేజ్ ఎట్లా అనాలిసిస్ చేయాలి, దాంట్లో ఏది ఏ పార్ట్, వొకాబ్ ఎంత, గ్రామర్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. సో లెట్ మీ బిగిన్ ఫ్రమ్ దాట్. స్టార్టింగ్లో కొద్దిగా వాట్ ఈస్ దిస్ మినిమం లెవెల్లో వచ్చినా కూడా యూ డోంట్ థింక్ దట్ దీస్ ఆర్ అండర్ ఎస్టిమేటెడ్. యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్ ఇన్ 1.5x స్పీడ్, సో దట్ మీకు అందులో ఏదో జిస్ట్ ఉండి ఉంటుంది. మేబీ 1-2 దాంట్లో ఒక కొత్త థియరీ ఆర్ కాన్సెప్ట్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ యూ కెన్ వాచ్ ఇట్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు. బట్ ఎస్ ఐ షల్ బి డూయింగ్ వీడియోస్ ర్యాండమ్లీ. కొత్తలో రోజు మార్చి రోజు చేస్తా, ఎందుకంటే కెమిస్ట్రీ అండ్ వాట్ ఇస్ దిస్ ఇంగ్లీష్ నేను బ్యాలెన్స్ చేయాలి. అందుకు కెమిస్ట్రీ డైలీ అప్లోడ్ చేస్తా, వీక్లీ 5 days, అండ్ ఇది రోజు మార్చి రోజు చేస్తా కొత్తలో కొద్దిగా. బికాస్ నాకు కూడా మీ అంత టైం లేదు, బట్ కొద్ది తక్కువ టైం ఉన్నా కూడా ఐ విల్ మేనేజ్. డైలీ ఐ నీడ్ టు కమ్ అండ్ రికార్డ్ ద వీడియోస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఏదైనా ఒకరోజు కొద్దిగా టైం దొరికినా 2 రోజులకి రికార్డ్ చేసేకి చూస్తా. బట్ ఎస్ అలా ఉంది అని అంటే 2 రోజులు ఇంగ్లీష్ వచ్చేలాగా చూస్తా. నౌ దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. కెమిస్ట్రీలో అయితే నేను డైలీ అప్లోడ్ చేసేకే చూస్తున్నా. ఈరోజు ఈవినింగ్ వస్తుంది. అండ్ ఇంగ్లీష్ డోంట్ వరీ, వీఆర్ స్టార్టింగ్. నో అదేమంటారు, ఎక్స్ట్రా వర్డ్స్, నథింగ్ లైక్ వాట్ ఈస్ దిస్. మీకు నచ్చేలాగా నేను మాట్లాడలేను కానీ మీకు మార్కులు వచ్చేలా మాత్రం నేను చేయగలను. అండ్ మోర్ ఓవర్ మీకు కష్టం అనిపించింది, ఆ కష్టాన్ని తగ్గించేలా మాత్రం నేను హెల్ప్ చేయగలను. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మై ఎఫర్ట్, దిస్ ఈజ్ యువర్ అండ్ అవర్ ఎఫర్ట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్, ఇట్ ఈస్ అ జెన్యున్ థింగ్ దట్ విచ్ నీడ్ టు బీ వాట్ ఈస్ దిస్ టేకెన్ అప్ బై యూ. రైట్, డోంట్ మేక్ ఎనీ, ప్రిపేర్ ఎనీ నోట్స్. దీస్ వీడియోస్ విల్ బీ ఫ్రీ ఫర్ ఎవర్, ఇక్కడే ఉండి ఉంటాయి. అండ్ నేనేం డిలీట్ కూడా చేయను, ఎందుకంటే ఇవి మీకే కాదు ఇంకా కొంతమంది ఎవరైతే బేసిక్ నుంచి ఉంటున్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మోర్ ఓవర్ మన 35 వీడియోస్ మన ఇంగ్లీష్ గ్రామర్లో బేసిక్ నుంచి చెప్పా, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ నుంచి. రైట్, నాకు తెలిసి అంత బేసిక్గా నాకు తెలిసి తక్కువ చెప్పింటారేమో, బట్ ఆ లిమిటెడ్ టైం ఒక 5 minutesలో నేను మీకు కంప్లీట్ చేస్తా. అదే ఇంకొకరైతే 10-15 నిమిషాల్లో చేసిండొచ్చు, వాళ్ళేం తప్పు అని అనట్లా, నేను ఇంత తొందరగా కంప్లీట్ చేస్తున్నాను అని అంటున్నా. అది వాళ్ళ గొప్పతనం, ఇది మన స్పెషాలిటీ. దట్స్ ఇట్, ఇట్ ఈస్ సింపుల్. ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఈ ఆటలో నిజం చెప్తున్నా చూడండి, ఒకరు వచ్చి మీ ముందుకు వచ్చి చెప్తున్నారు అంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇట్ ఈస్ దట్ మీకు ఎవరు అడాప్టబుల్గా ఉన్నారనేసి. నేను చెప్తే మీకు అర్థమవుతుందా, లేదా ఇంకొకరు చెప్తే అర్థమవుతుందా, లేదా మీరు మీ అంతకు మీరు చదువుకుంటే అర్థమవుతుందా అనేది మీ పర్సనల్ చాయిస్. సో నౌ, రెస్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, లెట్ us బిగిన్ ద షో. అండ్ వెయిట్, దట్స్ ఇట్. చూడండి ఒకసారి, ఐ షల్ బీ ఈవెన్ మీకంటే ఎక్కువ నేను ఈగర్గా ఉన్నా. అండ్ డోంట్ వరీ, వాట్ ఇస్ దిస్ జిఎస్ క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ ఏంది ఖచ్చితంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొద్ది రోజులు డే బై డే ఇచ్చేకి చూస్తా. నెక్స్ట్ దీన్ని కూడా కంటిన్యూ చేసేకి చూస్తా, నెమ్మదిగా మొదలెడతా. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ, గుడ్ డే, అండ్ డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. థ్యాంక్ యూ, బాయ్.